పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయనా అనుకోవాలా, లేక అవగాహన పెరిగింది కాబట్టి మోర్ అండ్ మోర్ కేసెస్ ఆర్ కమింగ్ అవుట్ అనుకోవాలండి? క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయండి. జీన్ అంటారు, జెనెటిక్ అంటారు, కాకుండా ఇంకేం కారణాలు ఉంటాయి? సో మనకి మెయిన్గా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి 2 భాగాలుగా విభజిస్తామన్నమాట. అంటే 20s ఉన్నప్పుడు చేసే బ్రెస్ట్ ఫీడింగ్కి బహుశా 40s 50sలో డెవలప్ అయ్యే బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటి సార్ కనెక్షన్? బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళలో ఏంటంటే ఆ హార్మోన్ సమతుల్యత పోయి ఆ ఏజ్లోనే ఓవరీస్ అబ్నార్మల్ హార్మోన్ లెవెల్స్కి ఎఫెక్ట్ అవ్వడం మొదలవుతాయి బాడీలో. వెల్కమ్ టు సాక్షి లైఫ్. క్యాన్సర్ అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఇప్పటికీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూ వచ్చింది. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ ఎమినెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అందరికీ సుపరిచితులు, డాక్టర్ యుగంధర్ రెడ్డి గారు. క్యాన్సర్ని అంటే నివారించడం ఎలాగా, క్యాన్సర్ బారిన పడకుండా మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? లెట్స్ టాక్ టు హిమ్. డాక్టర్ యుగంధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. నమస్తే అండి. విత్ టైం క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయనా అనుకోవాలా, లేక అవగాహన పెరిగింది కాబట్టి మోర్ అండ్ మోర్ కేసెస్ ఆర్ కమింగ్ అవుట్ అనుకోవాలండి? క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయండి. ఓకే, అవగాహన పెరిగింది కాబట్టి మనం డయాగ్నోస్ చేస్తున్నాము. స్టిల్ ఇంకా డయాగ్నోస్ అవ్వని క్యాన్సర్ కేసెస్ కూడా చాలా ఉంటున్నాయి అన్నమాట మన సొసైటీలో. క్యాన్సర్ కేసెస్ పెరగడానికి ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ముఖ్యమైన కారణం మనం ప్రస్తుతానికి మనకున్న సమాజంలో. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్లో మెయిన్గా ఏంటంటే ఒబెసిటీ అనేది వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. అంటే మనుషులందరూ బాగా బరువు పెరగడము, ఈ ఒబెసిటీ వల్ల చాలా క్యాన్సర్స్కి రిస్క్ లాగా వస్తుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి డయాగ్నోసిస్ అనేది పెరగడమే కాకుండా క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది. ఎక్కువగా పెరగడం వల్ల మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎందుకని చెప్తున్నానంటే, ఎక్కువ మంది ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ ఒబెసిటీ అనేది కామన్గా ఆడవాళ్ళలో మనం చూస్తున్నాం అనమాట. అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు మెనోపాజ్ తర్వాత వెయిట్ గెయిన్ అవుతున్నారు. దానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటి వాళ్ళ బాడీలో హార్మోన్స్ చేంజెస్ రావడము, రెండోది ఏంటంటే వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉండకపోవడం మగవాళ్ళతో కంపేర్ చేస్తే. సో దీనివల్ల ఏంటంటే ఆడవాళ్ళల్లో క్యాన్సర్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ లాగా మనం పరిగణించవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఒబీస్గా ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు. సో క్యాన్సర్ బారిన పడే వాళ్ళ ప్యాథాలజీ ఒకలాగా ఉంటుందని మనం అన్వయించుకుని అర్థం చేసుకోవాలి. సో వాట్ ఆర్ దోస్ టిపికల్ ట్రిగర్స్ విచ్ ఆర్ బియాండ్ ఆల్ దిస్ అండి? లైక్ జీన్ అంటారు, జెనెటిక్ అంటారు, కాకుండా ఇంకేం కారణాలు ఉంటాయి? సో మనకి మెయిన్గా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి 2 భాగాలుగా విభజిస్తామన్నమాట. ఒకటి మాడిఫైయబుల్, రెండోది నాన్ మాడిఫైయబుల్. నాన్ మాడిఫైయబుల్ అంటే ఏంటంటే స్వతహాగా మనిషిలో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్. అట్లాంటి వాటిలలో మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఫ్యామిలీలో మెయిన్గా 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ రిలేటివ్స్కి ఎవరికైనా బ్రెస్ట్ అండ్ ఓవరీ అండాశయాల క్యాన్సర్లు ఉన్నప్పుడు ఆ ఆడవాళ్ళకి రిస్క్ అనేది ఇన్హెరిటెంట్గా ఉంటుంది. సో దాన్ని మనం మాడిఫై చేయలేమన్నమాట. రెండోది పెరిగే వయస్సు. సో ఏజ్ అనేది మనం వెనక్కి తీసుకురాలేం, బయలాజికల్ ఏజ్ అనేది. సో ఆడవాళ్ళకి వయసు పెరిగే కొద్దికి ఇప్పుడు మనకి లైఫ్ లాంగివిటీ పెరుగుతుంది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో ఈ రెండింటిని మనం మాడిఫై చేయలేం. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే మెయిన్గా నేను చెప్పిన ఒబెసిటీ. ఈ ఒబెసిటీ కాకుండా అదర్ మెయిన్ రీజన్ ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్స్ థెరపీస్. చాలామందికి ఆడవాళ్ళలో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ రావడం వల్ల హార్మోన్ రీప్లేస్మెంట్స్ తీసుకోవడం కానీ, లేదు అబ్నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉండడం వల్ల వాటికి హార్మోన్ రీప్లేస్మెంట్స్ తీసుకోవడము, అర్లీ మెనోపాజ్ రావడం వల్ల వాటికి హార్మోన్ రీప్లేస్మెంట్స్ తీసుకోవడం కూడా యాడ్ ఆన్ అడిటివ్ ఫ్యాక్టర్, రిస్క్ ఫ్యాక్టర్ లాగా చెందుతుందన్నమాట. సో ఒబెసిటీతో పాటు ఈ హార్మోన్ రీప్లేస్మెంట్స్ థెరపీస్ ఇట్లాంటివి, ఆర్ ఇన్ఫర్టిలిటీ ఉన్నా, ఆర్ ఉమెన్ ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళు సడన్గా మెనోపాజ్ తర్వాత వెయిట్ గెయిన్ అయినా, సో నల్లీ ప్యారస్ ఉమెన్ అంటే పిల్లలు లేని వాళ్ళు ఆర్ పిల్లలున్న బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది డెఫినెట్గా పెరుగుతుందన్నమాట. ఎప్పుడో 20వ ఏజ్లో అంటే 20sలో ఉన్నప్పుడు చేసే బ్రెస్ట్ ఫీడింగ్కి బహుశా 40s 50sలో డెవలప్ అయ్యే బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటి సార్ కనెక్షన్? బేసిక్గా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏంటంటే మనకి బాడీలో ఆడవాళ్ళలో మెయిన్గా 2 హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్ అని. ఆ హార్మోన్స్ సమతుల్యత అనేది బాగా మెయింటైన్ అవుతుంది అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళలో ఏంటంటే ఆ హార్మోన్ సమతుల్యత పోయి ఆ ఏజ్లోనే ఓవరీస్ అబ్నార్మల్ హార్మోన్ లెవెల్స్కి ఎఫెక్ట్ అవ్వడం మొదలవుతాయి బాడీలో. సో దానివల్ల ఏంటంటే ఓవరీస్, బ్రెస్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అందుకే అది లేట్ ఏజెస్ ఇంకా వయసు పెరిగి ఇంకా బాడీలో జెనెటిక్ చేంజెస్ ఎక్కువయ్యి ఎక్సోజినస్ టాక్సిన్స్ వల్ల, లైక్ ఎవరైనా ఆడవాళ్ళు, అట్లాంటి ఆడవాళ్ళు స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకున్నా కానీ అన్నీ మల్టిప్లిఫైడ్ ఫ్యాక్టర్స్ లాగా యాక్ట్ చేసి ఎక్కువ డ్యామేజ్ చేసి డిఎన్ఏ లెవెల్లో బ్రెస్ట్ క్యాన్సర్ని, ఓవరీ క్యాన్సర్ని పెంచుతాయి. నాకు క్యాన్సర్ ఉందా లేదా
తెలుసుకోవాలంటే ఒక 4-5 చెక్ లిస్ట్‌లు ఏంటి? యూజువల్‌గా క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడానికి స్పెసిఫిక్ టెస్ట్‌లు ఏమి లేవండి సైంటిఫికల్లీ. బట్ మనం క్యాన్సర్ ఉందా లేదా అనేది ముందుగా పసిగొనొచ్చనమాట. లైక్ కొన్ని లక్షణాలు ఉంటాయి మెయిన్‌గా. సో, మనం కామన్ క్యాన్సర్స్‌కి చూస్తే వన్ ఆఫ్ ద మెయిన్ లక్షణం మామూలుగా చెప్పేదేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ వెయిట్ లాస్. అంటే మనం చర్యలు ఏమి చేయకుండా మనం బరువు తగ్గిపోతా ఉన్నాము, ఆకలి తగ్గిపోతా అంటే చాలా వరకు అది ఒక రకమైన క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. అది మెయిన్‌గా ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అవ్వచ్చు ఆర్ వేరే ఏదైనా అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ అవ్వచ్చు. రెండోది బాడీలో ఎక్కడైనా పెయిన్ లేకుండా ఏదైనా గడ్డల్లాంటివి పెరుగుతా ఉంటే అవి కూడా క్యాన్సర్ అయ్యే లక్షణాలు ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అయిందంటే మెయిన్‌గా బ్రెస్ట్‌లో గడ్డల్లాగా ఉంటాయి. చాలామందికి అపోహ ఏంటంటే క్యాన్సర్ అంటే పెయిన్ ఉండాలి, నొప్పి ఉండాలి అనుకుంటారు. కానీ 90% ఆఫ్ క్యాన్సర్స్ గడ్డలలో పెయిన్ ఉండదనమాట. సో, ఆడవాళ్ళలో మెయిన్‌గా ఏంటంటే పెయిన్‌లెస్ ప్రోగ్రెసివ్ లంప్స్ అంటాం మనం. సో, క్రమేణా ఆ గడ్డ పెరుగుతూ ఉంటుందన్నమాట ఏం పెయిన్ లేకుండా. సో, అదొక లక్షణం. రెండోది మానని పుండ్లు ఎక్కడైనా. మన కంట్రీలో కామన్‌గా ఏంటంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేవి కామన్‌గా చూస్తాం. ఎవరైనా స్మోకింగ్ చేసేవాళ్ళు ఆర్ ఆల్కహాల్ రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళలో నోట్లో ఏదైనా మానని పుండ్ల లాంటి, కురుపులు లాంటివి ఉండి అవి క్రమేణా పెరుగుతూ ఉంటే అది క్యాన్సర్ లక్షణాలు అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో, ఈ విధంగా ఏంటంటే మనం కొన్ని కామన్ క్యాన్సర్స్‌కి కామన్ లక్షణాల ద్వారా తొందరగా గుర్తించొచ్చు కానీ ఏదో ఒక టెస్ట్ చేసేసి మన క్యాన్సర్ లేదనేది నిర్ధారణ చేయలేమన్నమాట ఆ పాయింట్‌లో. మీరు సార్ యూఆర్ స్పెసిఫికల్లీ సర్జికల్ ఆంకాలజిస్ట్. సో, టిపికలీ అంటే సర్జరీ పాత్ర ఎంత క్యాన్సర్ చికిత్సలో? ఇస్ ఇట్ ఎ మేజర్ పార్ట్? అంటే అన్ని క్యాన్సర్‌లకి సర్జికల్ ఇంటర్వెన్షనే ఉంటుందా? లేక కీమోథెరపీ అండ్ రేడియేషన్ లాంటివి కూడా ఉంటాయా? సో, ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్స్ అనేవి కామన్‌గా 2 రకాలు ఉంటాయన్నమాట. సాలిడ్ క్యాన్సర్స్, లిక్విడ్ క్యాన్సర్స్ అంటాం బాడీలో. లిక్విడ్ క్యాన్సర్స్ అనేవి బ్లడ్ క్యాన్సర్స్ అన్నమాట. సాలిడ్ క్యాన్సర్స్ అనేవి మిగతా బాడీలో పార్ట్స్ వచ్చే క్యాన్సర్స్ అన్నిటిని సాలిడ్ క్యాన్సర్స్ అంటాం. మోస్ట్ సాలిడ్ క్యాన్సర్స్‌లో క్యూర్ అవ్వడానికి 90% ట్రీట్మెంట్ సర్జరీయే ఉంటుంది. చాలామంది పేషెంట్లు వచ్చి మా దగ్గరికి సర్జరీ కాకుండా వేరే ఏమైనా ట్రీట్మెంట్‌లు ఉంటే చెప్పండి క్యూర్ అవ్వడానికి అని అడుగుతా ఉంటారు. అంటే ఆ గడ్డ కరిగిపోతుంది అని ఒక నోషన్ ఉంటుంది లేదు. ఏదో చేస్తే. సో, ఆ గడ్డ కరగడం అనేది కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. బట్ అది ఆ పార్ట్ లేదు ఆ గడ్డ వచ్చిన చోటుని తీసేస్తేనే మళ్ళీ రాకుండా ఉంటుంది. సో, 90% ఆఫ్ సాలిడ్ క్యాన్సర్స్‌కి యూజువల్‌గా స్టేజ్ 1, 2, 3 వరకు సర్జరీ అనేది శస్త్రచికిత్స అనే మెయిన్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. ఒకవేళ సర్జరీ చేయడానికి వెసులుబాటు సరిగ్గా లేనప్పుడు మనం కొన్ని ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ గానీ, రేడియేషన్ గానీ ఇచ్చి ఆ గడ్డ తీవ్రతను, సైజును తగ్గించి మనం తర్వాత సర్జరీ చేస్తాం. సో, సర్జరీ అవాయిడ్ చేయకుండా క్యూర్ అయ్యే క్యాన్సర్స్ ఓన్లీ బ్లడ్ క్యాన్సర్సే ఉన్నాయన్నమాట. మిగతా సాలిడ్ క్యాన్సర్స్ అన్నిట్లలో సర్జరీ అనేది కంపల్సరీగా అవసరం. 70 సంవత్సరాలు దగ్గర పడిన వాళ్ళు చివరి దశ లైఫ్‌లో కూడా వాళ్ళు దే ఆర్ డెవలపింగ్ క్యాన్సర్. అది ముందు నుంచి వాళ్ళకి దానికి ఒక కండిషన్ కంటిన్యూ అయ్యి క్యాన్సర్‌గా మారుంటుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోలన్ క్యాన్సర్ చాలా మందిలో చూస్తున్నాం. అలాగే ప్యాంక్రియాటిక్ ఇలాంటి అంటే అబ్డామెన్ చుట్టుపక్కల ఆ ప్రదేశం అంతా కూడా ఎక్కడ క్యాన్సర్ వస్తుందో తెలియని పరిస్థితిలో చూస్తున్నాం సార్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి లైఫ్ అనేది ఎక్కువ లాంగివిటీ పెరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌కి బలవుతున్నామనే చెప్పాలి. మనకి 70s నుంచి 80 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇంకా 10 ఏళ్ళు దేవుడు ఇస్తున్నాడంటే డెఫినెట్‌గా హెల్త్ రిస్క్‌లు కూడా పెంచుతున్నాడు అన్నట్లు. ఎందుకంటే ఈచ్ అండ్ ఇయర్ మనము లివ్ చేస్తున్నప్పుడు మన బాడీలోకి తెలియకుండా టాక్సిన్స్ వెళ్ళడం అనేది ఎక్కువ అవుతుంది. అది ఎయిర్‌లో అవ్వచ్చు, వాటర్‌లో అవ్వచ్చు, మనం తినే ఫుడ్‌లో అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే జీనోటాక్సిన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, జెనెటికల్ లెవెల్‌లో మన డీఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. సో, స్వతహాగా ఏంటంటే మెయిన్‌గా ఏజ్ పెరుగుతున్న సీనియర్ సిటిజన్స్‌కి కొన్ని క్యాన్సర్స్ రిస్క్స్ బాగా ఎక్కువ వెళ్తాయి. లైక్ వాటిలలో ఏంటంటే ఒకటి ప్రోస్టేట్ క్యాన్సరు, రెండోది ఇంటెస్టైనల్ క్యాన్సరు, కోలన్ క్యాన్సర్. ఇవి ఎందుకు పెరుగుతాయంటే మన ఫుడ్ తీసుకునే ఆహార పదార్థాలలో టాక్సిన్స్ ఈ స్టోర్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బ్యాక్టీరియా ఆ టాక్సిన్స్ అనేవి ఇంటెస్టైన్‌లో ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి సీనియర్ సిటిజన్స్‌లో మెయిన్‌గా జరిగేది ఏంటంటే వయసు పైబడే కొద్దికి మనకి మోషన్ వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. లైక్ రోజు రావాల్సిన మోషన్ 2, 3 రోజులకు ఒకసారి రావడం. అది న్యాచురల్‌గా ఏజ్ తోటి జరిగే ప్రాసెస్. ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే ఈ ఫుడ్‌లో ఉన్న టాక్సిన్స్ ఎక్కువసేపు మన ఇంటెస్టైన్స్‌లో బ్యాక్టీరియా అవన్నీ ఎక్కువ స్టాగ్నేట్‌గా ఉండి సో, ఎక్కువ జెనెటిక్ లెవెల్‌లో కోలన్‌లో వాటిలో ఇంటెస్టైన్స్‌లో డ్యామేజ్ కాజ్ చేసి ఈ క్యాన్సర్స్ వస్తాయి. సేమ్ అదే రకంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా. సో, మనకి లైఫ్ ఎక్కువ ఉండడము అనేది ఏంటంటే ఒక రకంగా అడ్వాంటేజ్ అయినా హెల్త్ రిస్క్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. సో, మనం ఏంటంటే రెగ్యులర్‌గా స్క్రీనింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఏజ్‌లలో అర్లీగా గుర్తించడానికి. అది మాత్రమే మనం చేయగలం. రెండోది ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవచ్చు. లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఏజ్ పెరిగే కొద్దికి మనం సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడడం ఎక్కువ అవుతుంది. అది తగ్గించుకుంటే డెఫినెట్‌గా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.